టెక్నాలజీతో మానవుడు నింగిలో చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. ఏకంగా కృత్రిమ సూర్యగ్రహాన్ని సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇస్రో విషయానికొస్తే ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాల కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి. ఇప్పుడు వేరే దేశాలకు చెందిన వందలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే స్థాయికి చేరింది. ఎవరికి సాధ్యం కాని ప్రయోగాలను కూడా చేస్తూ రికార్డు సృష్టించింది. ఇక ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేస్తూ అంతరిక్ష పరిశోధనల్లో తన సత్తాను చాటుతోంది స్పేస్ ఎక్స్. 2024లో విశ్వం గుట్టు విప్పడానికి ప్రపంచ దేశాలు చేసిన ప్రయత్నాలేంటి? అంతరిక్ష పరిశోధనల్లో గత ఏడాది సాధించిన విజయాలేంటి? వాచ్ ది స్టోరీ. అరుణగ్రహంపై విస్తారంగా ఉన్న మంచు నిక్షేపాలను కనుగొనడం దగ్గర నుంచి స్వయం ప్రతిపత్తి సాంకేతిక పరికరాలతో సుదూర విశ్వాంతరాల పరిశోధనల వరకు 2024లో మానవాళి ఎన్నో సాహసోపేతమైన అడుగులేసింది. వివిధ సంస్థలు, దేశాలు చంద్రునిపై రోబోలు, ల్యాండర్లను దించేందుకు యత్నించగా కొన్ని విజయం సాధించాయి. జనవరి నెలలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESAకి చెందిన మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ అరుణుడి ఉపరితల లోపలి పొరలో ఏకంగా 3.7 కిలోమీటర్ల మందంతో భారీగా మంచు నిక్షేపాలను గుర్తించింది. దాన్ని కరిగిస్తే గ్రహం మొత్తం 2 మీటర్ల మందమైన నీటి పొర సృష్టించగలమని శాస్త్రవేత్తలు తెలిపారు. అంగారకుడి ధ్రువ ప్రాంతాల్లో కాకుండా మధ్యరేఖ ప్రాంతాల్లో ఆ నిల్వలను గుర్తించడం గమనార్హం. సెప్టెంబర్లో ఎయిర్ బస్ సంస్థ పూర్తి స్వయం ప్రతిపత్తి గల రోవర్ను పరీక్షించింది. మార్స్ పై ఉండే వాతావరణాన్ని ఇంగ్లాండ్లోని ఓ ఇసుక క్వారీలో సృష్టించి ఆ రోవర్ సామర్థ్యాన్ని పరిశీలించింది. నమూనాల సేకరణ, నావిగేషన్, లొకేషన్ వంటి మిషన్లను అది సొంతంగా నిర్వహించింది. 2028లో ESA చేపట్టే ఎక్సో మార్స్ రోవర్ ప్రయోగానికి ఈ పరిశోధన ఎంతో కీలకం కానుంది. విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ను 2024 ఫిబ్రవరిలోనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్యుడి కన్నా 1700 కోట్ల రెట్లు ద్రవ్యరాశి కలిగిన సూపర్ మాసివ్ కృష్ణబిలం ద్వారా ఆ క్వాసార్కు శక్తి లభిస్తోందని, మన సూర్యుడి కన్నా 500 లక్షల కోట్ల రెట్లు ఆ క్వాసార్ ప్రకాశవంతమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇక ఫిబ్రవరిలోనే కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి దూసుకెళ్లిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నాసాకు చెందిన ఓ ల్యూనార్ ల్యాండర్ ను విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారి మానవుని దించేందుకు ఈ మిషన్ కీలకమని నాసా తెలిపింది. ఈ ఉపగ్రహం యూరోపా ఉపరితలంపై గతంలో అనుకున్న దానికన్నా తక్కువ ఆక్సిజన్ ఉన్నట్లు నాసాకు చెందిన జూనో స్పేస్ క్రాఫ్ట్ నిర్ధారించింది. యూరోపాలో మహాసముద్రం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తక్కువ ఆక్సిజన్ స్థాయిలు ఉన్నా అక్కడి మంచులో సూక్ష్మజీవులు వృద్ధి చెందగలవని చెబుతున్నారు. నవంబర్లో వాయేజర్ 1 సాంకేతిక లోపం వల్ల నాసా సంబంధాలు కోల్పోయింది. అనేక ట్రబుల్ షూట్ల తర్వాత 2024 ఏప్రిల్లో భూమికి 1500 కోట్ల మైళ్ల సుదూరంలో ఉన్న వాయేజర్ 1తో నాసా తిరిగి కమ్యూనికేషన్ నెలకొల్పగలిగింది. బోయింగ్ సంస్థ 2024లో చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్షయాన ప్రయోగం అర్ధాంతరంగా ముగిసింది. వ్యోమోగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ స్టారైనర్ వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి కిందికి వచ్చేసింది. వ్యోమోగాములు సునీత, విల్మార్లు 8 రోజుల మిషన్ కోసం జూన్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో లోపాలు తలెత్తాయి. హీలియం లీక్ కావడంతో సునీత, విల్మార్లు అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ వచ్చే 2025 ఫిబ్రవరిలో వారిద్దరిని వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతరిక్షంలో ప్రయాణించే అతిపెద్ద టెలిస్కోప్ జేమ్స్ వెబ్ అక్టోబర్లో ప్లూటోకు చెందిన అతిపెద్ద చంద్రుడు చెరోన్పై కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ మూలకాలను కనుగొంది. సూర్యుడి నుంచి 300 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న కైపర్ బెల్ట్లోని మంచు నిక్షేపాల చిత్రాలను సైతం జేమ్స్ వెబ్ మానవాళికి పంపించింది.